ఇక గీ ముచ్చట గిట్ల చెప్తే మీ ఒళ్ళు మొత్తం గగురు పొడుస్తుందిల్లా. గా భక్తులందరూ కలిసి తీర్థయాత్ర కాని బస్సులో బయలుదేరిండ్రు. బస్సులున్నోళ్ళందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. కొండలు గుట్టలు మీదకెళ్ళి బస్సు అయితే ముద్దుగానే పోతాంది. మన డ్రైవర్ సాబ్ సుతా బస్సును మంచిగానే తోలుతాండు. ఒక్కసారిగా ఏమైందో ఏందో గాని బస్సు మీద మన డ్రైవర్ అన్న పట్టు కోల్పోయిండు. ఇక ఇంకేముంది, గా బస్సు గిట్ల రోడ్డు మీద అటు ఇటు ఉరుక్కుంటా శివరాగర్కి రోడ్డు పక్కన ఉన్న గద్దెకు టక్కర్ పెట్టి లోయలాంటి ఒక కందకంలో పడ్డది. మరి గా బస్సులున్న వాళ్ళందరూ ఎట్టున్నారో జరంత చూసేద్దాం నడువుర్రి. ఇక ఈ ముచ్చట్నైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిందుల్లా. అమర్నాథ్ యాత్ర కోసం బస్సులో పోతా అంటే గీ ఘోరం జరిగింది. గందర్బల్ జిల్లాల హరిగన్ వాడకాడ గా బస్సు గాడి తప్పింది. ఇక పక్కనే ఉన్న కందకంలోకి జారి ఒక ఇంటి మీద పడ్డది. ఇక బస్సులో ఏం దగ్గర 50 మంది దాకా భక్తులు ఉన్నారు. ఇక ఈ ముచ్చట తెలిసిన వెంటనే భద్రతా బలగాలన్నీ ఒక్క నిమిషం సుతా లేట్ చేయకుండా రంగంలోకి దిగినాయి. అటు మన భారత సైన్యం, ఇటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులతో పాటు ఏటీబీపీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, యాత్రా పోలీసులతో పాటు అస్సాం రైఫిల్స్, 21 రాష్ట్రీయ రైఫిల్స్ బృందాలన్నీ కలిసి దబాదబా బస్సు అడ్డగాడికి ఉరికిండ్రు. ఇక రెస్క్యూ బృందాలన్నీ కలిసి బస్సులున్న వాళ్ళందరినీ బయటకు తీసి కంగన్ దవాఖానకు దోలుకపోయినరు. ఇక జరంత ఎక్కువ దెబ్బలు తగిలిన వాళ్ళను శ్రీనగర్ ఉండే పెద్ద దవాఖానకు పంపినరు. ఇక బస్సులున్న 39 మంది భక్తులకు దెబ్బలు గిట్లా తగిలినట్టు తెలిసిందుల్లా. ఇక ఫానాలు గిట్లా పోకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారులా. బస్సు పడ్డ టైంలా గా ఇంట్లో సుత ఎవ్వరు లేరని అంటుండ్రులా. ఇక భక్తులందరూ జల్దిన కోలుకోవాలని మనం సుత జరంత దేవునికి దండం పెట్టుకుందాముల్లా.